హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ నేను నోరూరించే మామిడికాయ చేపల పులుసు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చేపల పులుసు రకరకాలుగా చేసుకుంటారు. అందులో మామిడికాయ చేపల పులుసుకి ఒక ప్రత్యేకమైన టేస్ట్ ఉందండి. ఈ మామిడికాయ చేపల పులుసు నేనైతే ఈ విధంగా తయారు చేశాను. వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ కామెంట్స్ నాకు పోస్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ నొక్కితే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, పదండి. ఈ ఫిష్ పేరు టైలాపియా అండి. ఇక్కడ లైవ్ ఫిష్ ఇదొక్కటే దొరుకుతుంది మాకు. తెలుగులో ఏమంటారో నాకైతే తెలీదు. ఇంగ్లీష్లో అయితే టైలాపియా అంటారు. ఈ ఫిష్ పీసెస్ ఒక 2 kgs వరకు ఉన్నాయండి. వీటిని శుభ్రంగా 3-4 సార్లు పసుపు, ఉప్పు, అలాగే నిమ్మరసం, తర్వాత పెరుగు కూడా వేసి శుభ్రంగా ఇలా 3-4 టైమ్స్ బాగా క్లీన్ చేసుకున్నానండి. ఈ ఫిష్ పీసెస్ని ఇప్పుడు నేను మ్యారినేట్ చేసుకుంటున్నానండి. ఇలా ముందుగానే ఉప్పు, పసుపు, కారం వేసి మ్యారినేట్ చేయడం వల్ల ఈ ఫిష్ పీసెస్ పులుసులో టేస్టీగా ఉంటాయి. ముందుగా ఈ ఫిష్ పీసెస్లోకి ఒక 2 స్పూన్లు టేబుల్ సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసుకున్నాను. అలానే మనం ఇంట్లో వాడుకునే కూర కారంని ఒక 3 స్పూన్లు వరకు వేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు ఉంటుందండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ ఉప్పు, కారం, పసుపు ఈ పీసెస్కి చక్కగా పడతాయి అన్నమాట. ఇలా చేత్తో అయినా కలిపేసుకోవచ్చు. నేనైతే చేత్తో కలపాలనుకున్నాను, కానీ తర్వాత ఇలా కలిపితే ఇంకా ఎక్కువగా అవి చక్కగా మ్యారినేట్ అవుతాయి అని చెప్పి ఇలా పట్టుకొని ఇలా శుభ్రంగా చక్కగా కలిపేశానండి. ఇది ఒక టెక్నిక్ అన్నమాట. చక్కగా మనం చేతులు పెట్టకుండా అన్ని ముక్కలకి ఉప్పు, కారం, పసుపు చక్కగా మ్యారినేట్ అవుతాయి. ఇలా గిన్నెను పట్టుకొని ఇలా చేస్తే ఈ పులుసులోకి కావలసిన పదార్థాలన్నీ మనం రెడీ చేసుకునే లోపు ఈ ఫిష్ పీసెస్ అనేవి చక్కగా మ్యారినేట్ అవుతాయండి. ఇవి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. మనం చేసుకోబోయేది 2 kgల చేపల పులుసు కాబట్టి ఈ చేపల పులుసుకి సరిపడా ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకున్నానండి. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తాను. తర్వాత 2 మీడియం సైజు టొమాటోస్ తీసుకున్నానండి. దీంట్లో టొమాటో పులుపు, మామిడికాయ పులుపు, అలాగే చింతపండు పులుపు కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. తర్వాత ఈ రెసిపీలోకి అసలైన టేస్ట్ని తీసుకొచ్చే పచ్చి మామిడికాయ ముక్కల్ని ఒక 5 తీసుకున్నానండి. ఒక చిన్న సైజు మామిడికాయ నుంచి తీసుకున్న ముక్కలు. ఈ మామిడికాయ ముక్కలు అయితే ఇండియా నుంచి మా ఫ్రెండ్ శైలజ గారు తీసుకొచ్చి ఇచ్చారండి. థ్యాంక్స్ శైలజ గారు. ఇవాళ ఇండియా మామిడికాయలతో అమెరికాలో చేపల పులుసుని తయారు చేసేద్దాం. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నానండి. చింతపులుపుని కూడా వేసుకుంటేనే ఈ రెసిపీలో టేస్ట్ బాగుంటుంది. చింతపండుని ఒకసారి వాష్ చేసేసుకొని దాన్ని ఇలా తగినంత వాటర్ వేసి ముందుగానే నానబెట్టుకున్నానండి. ఒక 2 పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ను తీసుకున్నాను. చేపల పులుసులోకి కొత్తిమీర లేకపోతే అసలు చేపల పులుసు టేస్టే రాదు కదండి. అందుకని కరివేపాకు, కొత్తిమీర ఇలా ఫ్రెష్ది తీసుకున్నాను. వాటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కకు పెట్టుకున్నాను. చేపల పులుసులో పచ్చిమిరపకాయల టేస్ట్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నాకు కామెంట్ చేయండి. నాకు మా వారికి అయితే చేపల పులుసులో పచ్చిమిర్చి టేస్ట్ అయితే చాలా ఇష్టం. అందుకని ఇలా ఎక్కువగానే తీసుకున్నాను. ఇలా చేపల పులుసు తయారు చేయడానికి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలన్నీ రెడీ చేసేసుకున్నానండి. ఒక్క ఉప్పు, కారం, పసుపు, నూనె తప్ప ఇవన్నీ మనకి సరిపడా వేసుకోవచ్చు. చేపల పులుసు తయారు చేయడానికి వీలుగా ఇలా ఒక వెడల్పాటి పాత్రను తీసుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లోకి తగినంత ఆయిల్ వేసుకుంటున్నానండి. చేపల పులుసులో ఎప్పుడైనా కొంచెం ఒక పిసరంత ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎక్కువే వేసుకోవాలి కూడా, లేకపోతే చేపల కూర అసలు టేస్ట్ రాదు, నీచు వాసన కూడా వస్తుంది.
ఆయిల్ అయితే చక్కగా హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా నేను ఒక హాఫ్ స్పూను మెంతులు వేసుకున్నాను. ఒక చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నానండి. ఏ పులుసులోకైనా ఫస్ట్ ఇలా నూనెలో మెంతులు వేసుకుంటే ఆ పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మెంతులు వేసుకున్న తర్వాత వెంటనే వేరే పదార్థాలన్నీ వేసేయకూడదండి. మెంతులు చక్కగా వేగాలి. ఇవి బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత మాత్రమే ఉల్లిపాయలు కానీ ఇంకా మిగతా పదార్థాలు కానీ వేసుకోవాలి. లేకపోతే కూర అనేది చేదొచ్చేస్తుంది. అందుకని మెంతులు చక్కగా ఇలా బ్రౌన్ కలర్లోకి వేయించుకోండి. మెంతులు ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత నేను దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నానండి. మరీ సన్నగా బుర్జీలాగా కట్ చేసుకోనక్కర్లేదు. ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఆనియన్స్ని చక్కగా మనం బ్రౌన్ కలర్లోకి వేయించుకోవాలండి. లేకపోతే చేపల పులుసులో ఆనియన్స్ అనేది ఇలా ఉల్లిపాయలుగా కనపడితే అస్సలు టేస్ట్ బాగుండదు. పులుసులోకి ఇవన్నీ కరిగిపోవాలి. అందుకని ఈ ఆనియన్స్ ఫస్ట్ బ్రౌన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత అప్పుడు మిగతా పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివన్నీ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు నేను దీంట్లోకి ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకుంటున్నానండి. చేపల పులుసులో పసుపు వేసుకుంటే ఎక్కువగా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి పసుపు. నేనైతే ఎక్కువగానే వాడుతూ ఉంటాను పసుపుని. ఇలా హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూను ఉప్పును కూడా వేసుకున్నాను ఉల్లిపాయలు త్వరగా వేగటానికి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా చక్కగా కలుపుతూ ఈ ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్లోకి వేయించుకుంటున్నాను. ఉల్లిపాయలు ఒక 90% వరకు వేగాయండి. ఈ టైంలో నేను చీలికలుగా చేసుకున్న పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలని పూర్తిగా నేను చీలికలుగా చేసుకోకుండా ఇలా హాఫ్ చీలికలుగా చేశాను. ఎందుకంటే ఇవి వేగిపోయి అసలు పులుసు ఉడికిన తర్వాత మనకి కనపడవండి. ఇలా హాఫ్ చీల్చుకుంటే మనం లాస్ట్లో పచ్చిమిరపకాయలని చక్కగా టేస్ట్ చేయడానికి బాగుంటుంది. ఇవి మనకి కనపడతాయి అన్నమాట, లేకపోతే అసలు దొరకవు ఈ పచ్చిమిరపకాయలు. సో పచ్చిమిరపకాయలు కూడా ఇలా నేను 1 నిమిషం పాటు వేయించుకున్నాను. తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. చేపల పులుసులోకి ఎప్పుడైనా ఫ్రెష్ అప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ను చక్కగా పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ వేయించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోస్ని ఇందులోకి వేసుకుంటున్నాను. టొమాటోస్ వేసుకొని వీటిని చక్కగా కలుపుతూ వేయించుకోవాలి. ఈ టొమాటోస్ మెత్తగా గుజ్జులాగా అయిపోవాలండి. టొమాటో ముక్కలు త్వరగా ఉడకటానికి నేను ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత చూస్తున్నారు కదా, టొమాటో ముక్కలు చక్కగా ఇలా మెత్తబడిపోయాయండి. వాటిని మరొకసారి ఇలా కలుపుకొని దీంట్లోకి నేను ఇప్పుడు కారంని యాడ్ చేస్తున్నాను. ముందుగా నేను చేపలు మ్యారినేట్ చేసేటప్పుడు ఒక 3 స్పూన్లు కారం అయితే వేసుకున్నానండి. చేపల కూరలో కారం ఎక్కువగానే పడుతుంది కాబట్టి నేను మరలా కొంచెం కారంని మా టేస్ట్కి తగ్గట్టుగా నేను యాడ్ చేస్తున్నాను. నేనైతే మరలా ఒక 4 స్పూన్లు కారంని వేసుకున్నానండి. ఎందుకంటే మనం వేసుకున్న ఉల్లిపాయలు, టొమాటోలు, చింతపండు పులుపు వీటన్నిటికీ తగ్గట్టుగా కారంని కూడా ఎక్కువగానే వేసుకోవాలి. కారంని వేసుకున్న తర్వాత ఈ గ్రేవీలోకి కారం కలిసిపోయేటట్లు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ పాత్ర మీద మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో దీన్ని మగ్గనివ్వాలండి. అప్పుడు కారం అనేది చక్కగా మగ్గుతుంది. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనము చింతపండు పులుసుని యాడ్ చేద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, చక్కగా కారం మగ్గిపోయిందండి. ఆయిల్ కూడా ఇలా పైకి సపరేట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి పులుసుని తీసుకొని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నేను నానబెట్టుకున్నానండి. పులుసుని ఇలా గ్రేవీలోకి వేసుకుంటున్నాను. ఇలా మరొకసారి కూడా వాటర్ వేసుకొని దానిలోంచి గుజ్జంతా పూర్తిగా వచ్చే వరకు చక్కగా ఇలా చింతపండు పులుసుని
ఈ గ్రేవీలోకి వేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను ఒక హాఫ్ గ్లాసు వాటర్ కూడా వేసుకున్నానండి. ఎందుకంటే మా ఇంట్లో పులుసులాగా తినటం అంటే చాలా ఇష్టం. కొంతమందికి చిక్కగా కూర అనేది ఇగురులాగా తినటం అనేది ఇష్టం. మా ఇంట్లో పులుసు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి నేను కొంచెం పులుసు క్వాంటిటీ వచ్చేలాగా మరికొన్ని వాటర్ని వేసుకున్నాను. ఇప్పుడు చేపల పులుసులోకి మంచి ఫ్లేవర్ కోసం నేను ఒక కరివేపాకు రెబ్బను తుంచకుండా వాటి ఆకుల్ని ఇలాగే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ట్రై చేయండి. చేపల పులుసు చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ పులుసు మరగడానికి ముందుగా నేను ఉప్పుని చెక్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే 1 స్పూను ఉప్పునే యాడ్ చేశాను ముందు ఉల్లిపాయలు వేగేటప్పుడు. అలాగే ఒక 2 స్పూన్లు ఫిష్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసాను కాబట్టి ఉప్పు చెక్ చేసుకొని అవసరమైతే ఇప్పుడు కలుపుకోవచ్చు. ఉప్పు కొంచెం పడుతుంది అనిపించింది, అందుకని ఒక 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకొని తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. పులుసు అయితే చక్కగా ఇలా మరిగిపోతుందండి. ఇప్పుడు నేను చేప ముక్కల్ని వేసేసుకుంటున్నాను దీంట్లోకి. ముందుగా పెద్ద ముక్కలైన తలకాయ ముక్కల్ని వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. అన్ని ముక్కలు చక్కగా ఈజీగా సర్దేసుకోవచ్చు. చేపల పులుసు చూడండి ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. టేస్ట్ కూడా సూపర్గా వచ్చిందండి. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ ఈ పులుసులోకి వేసేసుకున్నాను. పులుసు అంతా చక్కగా ముక్కల్లోకి అడ్జస్ట్ అవటానికి నేను మొదటగా ఒకసారి మాత్రమే ఇలా గరిటెతో ఇలా చిన్న స్పేసెస్ లాగా చేసుకున్నానండి. మొదటిసారి మాత్రమే మనం గరిటె పెట్టుకోవాలి, తర్వాత అస్సలు గరిటె పెట్టి తిప్పకూడదండి. తర్వాత నేను ఇలా మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని, అంటే మీడియంకి హై ఫ్లేమ్కి మధ్యలో స్టవ్ని పెట్టుకొని మనం ఈ చేపల పులుసు మరిగే వరకు చక్కగా ఉడికించుకుందాం. ముందుగా ఒక 5 నిమిషాలు ఈ చేప ముక్కల్ని మంచిగా మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత నేను దీంట్లోకి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటాను. ఆహా, మూత తీయంగానే సువాసన అయితే అద్దిరిపోయిందండి. మా ఇల్లు చేపల కూర సువాసనతో నిండిపోయింది. ఎప్పుడెప్పుడు టేస్ట్ చూద్దామని అయితే నోరు ఊరుతుందండి నాకు. పులుసు చక్కగా ఇలా మరుగుతున్నప్పుడు నేను మామిడికాయ ముక్కల్ని ఇలా ఈ పులుసులోకి మధ్యలోకి వేసేసుకుంటున్నాను. ఫైనల్గా ఈ మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఈ పాత్ర మీద మూత పెట్టేసుకున్నాను. ఒక 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నానండి. అంతేనండి, గుమగుమలాడే సూపర్ టేస్టీ మామిడికాయ చేపల పులుసు రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేయడానికి ముందుగా నేను ఒకసారి టేస్ట్ చూస్తున్నానండి, ఉప్పు సరిపోయిందో లేదో. ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది, ఇంకా అస్సలు వేయాల్సిన అవసరమే లేదు. కొత్తిమీరను ఇలా కాడలతో సహా వేసుకోండి. చేపల పులుసులోకి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మా చేపల పులుసు అయితే అద్దిరిపోయిందండి టేస్ట్. ఈరోజు నేను టేస్ట్ను మా పిల్లలకు చూపించి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో అడుగుతాను. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ మామిడికాయ చేపల పులుసు రెసిపీని చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మా పిల్లలకి చేపల పులుసుని టేస్ట్ చూపిస్తాను. వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం. చూస్తున్నారా, మా చిన్న పాప ముళ్ళు తీయమంటుంది. దానికి ముళ్ళు ఎక్కడ పెట్టేస్తానో అని భయం అండి.
ఎలా ఉంది మిన్ని? బాగుందమ్మా, చాలా పోటీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా పిల్లలకైతే ఈ చేపల పులుసు టేస్ట్ సూపర్గా నచ్చేసిందండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ కామెంట్స్ నాకు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.